ఓం నమో భగవతే వాసుదేవాయం. అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. ఈరోజు అంటే సోమవారం 16వ తారీఖు నుంచి మనము ధనుర్మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. ధనుర్మాసం అంటేనే రంగనాథ స్వామి గోదాదేవి యొక్క కళ్యాణం గుర్తుకొస్తుంది. భోగి పండగతో ఈ ధనుర్మాసాన్ని మనం ముగించుకుంటాం. ధనుర్మాసం నెలంతా కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజులుగా చెబుతారు. ఈ ధనుర్మాసాల్లో ఉభయ సంధ్య వేళలో ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. గోదాదేవి ఈ ధనుర్మాసమంతా కూడా మార్గళీ వ్రతాన్ని ఆచరించి రంగనాథ స్వామిని చేరుకుందని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్క వైష్ణవాలయంలో తిరుప్పావై పఠనాన్ని చేస్తూ ఉంటారు. తిరుమలలో కూడా స్వామివారికి సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం జరుగుతూ ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజులు. ఈ మాసంలో చేసే స్నాన ధ్యాన జపాలకు ఎంతో అత్యున్నతమైన ఫలితం కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసంగా ఈ ధనుర్మాసాన్ని చెబుతారు. అందుకే ఈ ధనుర్మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద గోవింద.